మన ఫోన్ నంబర్లకు ముందు +91 అని ఎందుకు వస్తుందో తెలుసా? ప్రతి భారతీయ మొబైల్ నంబర్‌కు ముందు +91 అని ఉండటం మనందరికీ తెలిసిందే. అయితే అసలు ఈ +91 అనే కోడ్ ఎందుకు ఉంటుంది? దీన్ని ఎవరు నిర్ణయిస్తారు అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇది యాదృచ్ఛికంగా వచ్చిన సంఖ్య కాదు. దీని వెనక ఒక పక్కా ప్రణాళిక, అంతర్జాతీయ నిబంధనలతో కూడిన వ్యవస్థ ఉంది. వివరాల్లోకి వెళ్తే, ప్రపంచవ్యాప్తంగా టెలికాం నెట్వర్క్లను సజావుగా నడిపించేందుకు, అంతర్జాతీయ కాలింగ్ను సులభతరం చేసేందుకు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ అనే ప్రత్యేక సంస్థ పనిచేస్తుంది. ప్రపంచంలోని ప్రతి దేశానికి ఒక ప్రత్యేకమైన కంట్రీ కాలింగ్ కోడ్ను కేటాయించే బాధ్యత ఈ సంస్థదే. ఈ కోడ్ల వల్లే మనం ఒక దేశం నుంచి మరో దేశానికి ఎలాంటి గందరగోళం లేకుండా కాల్స్ చేసుకోగలుగుతున్నాం. ఈ ప్రక్రియలో భాగంగా ఐటియు ప్రపంచాన్ని భౌగోళికంగా 9 జోన్లుగా విభజించింది. ఐటియు ఏర్పాటు చేసిన జోన్ల వ్యవస్థలో భారతదేశం 9వ జోన్లో ఉంది. ఈ జోన్లో మన దేశంతో పాటు దక్షిణాసియా, పశ్చిమాసియా, మధ్య ప్రాచ్యానికి చెందిన పలు దేశాలు ఉన్నాయి. ఒకే జోన్లో ఉన్న దేశాల కాలింగ్ కోడ్లు సాధారణంగా ఒకే అంకెతో మొదలవుతాయి. ఈ నియమం ప్రకారమే మన దేశ కాలింగ్ కోడ్ 9 అంకెతో ప్రారంభమవుతుంది. భారతదేశం మాదిరిగానే ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా ఐటియు ప్రత్యేకమైన కోడ్లను కేటాయించింది. మొత్తం మీద చూస్తే మన ఫోన్ నంబర్ ముందు కనిపించే 91 కేవలం ఓ అంకెల కలయిక మాత్రమే కాదు. ఇది అంతర్జాతీయ టెలికాం వ్యవస్థలో భారతదేశ భౌగోళిక స్థానాన్ని, ప్రపంచ వేదికపై మన దేశ ప్రాముఖ్యతను సూచించే ఓ ప్రత్యేక గుర్తింపు. ఈ పటిష్టమైన వ్యవస్థ వల్లే ప్రపంచంలో ఏ మూల నుంచైనా మనం భారతదేశానికి సులభంగా, వేగంగా కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం.